కంచికామకోటి ఘటిక స్థానం కాంచీపురం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ కంచికామకోటి ఘటిక స్థానం వారి సారథ్యంలో శ్రీ చంద్రశేఖర విశ్వమహావిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో కంచికామకోటి ఘటిక స్థానం 7 సంవత్సరాల వయస్సు లేదా 5వ తరగతి నుండి ఇంటర్ డిగ్రీ వరకు బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత హాస్టల్ కల్పిస్తూ ప్రతిరోజు ఒక పూట ఆంగ్ల విద్య, ఒక పూట విద్యార్థికి అవసరమైన వేదము, స్మార్తము, ఆగమము, విద్యార్థినులకు తత్సంబంధిత తరగతిలో ఆంగ్ల విద్యతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల వంటివి బోధిస్తారని తెలిపారు. ఈ సాంప్రదాయ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి ఉత్తరాంధ్రలోని బ్రాహ్మణ్యానికి అవగాహన కోసం బ్రాహ్మణ విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ బ్రాహ్మణ సంఘ నాయకులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యావత్ బ్రాహ్మణులు ఈ సదవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో శ్రీ కంచికామకోటి శంకర మఠంలో 28 ఏప్రిల్ 2024 ఆదివారం సమయం ఉదయం 10 గంటలకు డాక్టర్ టి రవిరాజు అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా కాంచీపురం శ్రీ చంద్రశేఖర విశ్వ మహావిద్యాలయం వైస్ ఛాన్సలర్ బ్రహ్మశ్రీ డాక్టర్ గుళ్లపల్లి శ్రీనివాస్ హాజరై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి బ్రాహ్మణ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో యూనివర్సిటీ డీన్ రమణ, ఘటికా స్థానం చీఫ్ కోఆర్డినేటర్ యామిజాల నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆంధ్రదేశానికి చాలా దగ్గరగా ఉంది. తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మద్రాసు నుంచి కూడా దాని ప్రయాణ సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాంచీపురం పట్టు పరిశ్రమకి కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా అందరికీ పరిచయమైనటువంటి విషయం. కాంచీపురంలో కాంచీ కామకోటి పీఠం అనే పీఠం ఒకటి ఉంది. జగద్గురు పీఠం అంటారు దాన్ని. అది ఆదిశంకరాచార్యుల పరంపరలో అనుస్యూతంగా అంటే కంటిన్యూగా 70వ పీఠాధిపతి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. ఆయన కంటే ముందు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, ఆయన కంటే ముందు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. వీరు అంటే పీఠం యొక్క కర్తవ్యం ఏంటంటే ధర్మబోధ, ధర్మ ప్రచారము, ప్రజలందరినీ ధార్మిక మార్గంలో ఉంచి భారత సమాజాన్ని ఒక సమాజ విలువలతోనూ కట్టుబాట్లతోనూ ఉంచవలసినటువంటి ఒక గురుతరమైన బాధ్యత పీఠాధిపతులపైన ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూసినట్లయితే కొత్త నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఇలాగా అంటే స్కిల్స్, తర్వాత నూతన విద్యల్లో కొరవైనటువంటి నూతన విద్యల్లో ఏమవుతుందంటే ఒక కామర్స్ అంటే కామర్సే చెప్పడం, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే చెప్పడం, ఇలా జరుగుతోంది. కానీ మన అంటే తల్లిదండ్రులు పూజించాలి, తర్వాత ఈ విధమైనటువంటి కట్టుబాట్లని వాటిని ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించేటట్లుగా అవి లేవు కనుక వాటిని కూడా చేర్చి బోధించాలనే నూతన విద్యా విధానం ఇప్పుడు ఆ విధంగా కోర్సులు తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ సూచిస్తోంది. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని కూడా ప్రమోట్ చేయాలి. అనగా ప్రాచీనమైనటువంటి మన తర్కశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఇటువంటి ఎన్నో శాస్త్రాలు, సాంఖ్యశాస్త్రం, ఇటువంటి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నిటికీ ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, వీటితో రసాయన శాస్త్రం నాగార్జునాచార్యులు వారు చేసింది. ఇలాగ ఎన్నో శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. వీటిని ఈ ప్రస్తుత శాస్త్రాలతో అనుసంధానం చేసి ఒక అంటే 2 విషయాలని కలిపినట్లయితే ఇంకా ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ ద్వారా కొత్త విషయాలను మనం కనుక్కోవచ్చు అనేటువంటి ఒక సదుద్దేశంతో కూడా మేము ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మా యూనివర్సిటీలో మేము కోర్సుల్ని రచించడం, కోర్సుల్ని ఏర్పరచడం అవన్నీ జరుగుతుంది. వినయ విధేయతలు, తర్వాత కట్టుబాట్లు, నడవడిక, అంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎటువంటి లక్షణాలతో
వాడు ఉంటాడో, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి మనం వేరే చోట్లకి ఎక్కడికన్నా వెళ్ళినట్లయితే వాడు మన కట్టుబాట్లను తప్పి, మన పిల్లలే మన కట్టుబాట్లను తప్పి వేరే రకంగా మారేటటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నటువంటి ప్రస్తుత కాలంలో. అలాగ కాకూడదు, మన పిల్లలు మన భద్రంగానే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా విశ్వవిద్యాలయంలో మేము వ్యక్తిగత శ్రద్ధతో వారందరికీ అంటే మన ఆచారాల గురించి, పండగల గురించి, మన ధర్మాల గురించి అన్నింటినీ వాటిలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇవన్నీ వాళ్ళకి నేర్పడం జరుగుతోంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పుర ప్రముఖులందరినీ వాళ్ళని ఆహ్వానించి వారికి మేము అక్కడ చేస్తున్నది ఏంటి, మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి, తర్వాత పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి, ఏం కోర్సులు ఉన్నాయి, ఆ ఫీజులు ఎలా ఉన్నాయి, మా దగ్గర ప్లేస్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ వాళ్ళని ప్రత్యక్షంగా తెలిసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేమే రావటం జరిగింది. దానికోసం రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది శంకరమఠం డైమండ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి శంకరమఠంలో, కాంచీ కామకోటి శంకరమఠంలో ఇది జరుగుతుంది. టైం పొద్దున్న 10 గంటలకు ఒకటి ఉంది, ఒక సమావేశం ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఒక సమావేశం ఉంది. 8వ తేదీ సాయంత్రం 5 గంటలకి కంచి కామకోటి శంకరమఠం డైమండ్ పార్క్ దగ్గర విశాఖపట్నంలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతోటి వైస్ ఛాన్సలర్ గారితో అవగాహన సదస్సు, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అండి. అంటే స్టూడెంట్ ఏ ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏ ప్లేస్మెంట్ బాగుంటుంది, వాళ్ళకున్న మైండ్ సెట్ని బట్టి, వాళ్ళకున్న మార్క్స్ని బట్టి వాళ్ళు ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అన్నది ఒకటి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడ కూడా పేపర్స్లో కానీ టీవీల్లో కానీ ప్రకటనలు ఇవ్వరండి. ఇది స్వామీజీ వారి యొక్క ఆజ్ఞ. ఇది చదువు అన్నది ఒక వ్యాపార సంస్థ కింద చేయకూడదు. ఎవరైతే చదువుకోవడానికి వస్తారో వాళ్ళకి మంచి విద్య ఇవ్వండి తప్ప వ్యాపార ప్రకటనలు చేయడం అన్నది కుదరదు అని చెప్పేసి స్వామివారి ఆజ్ఞ. కాబట్టి ఈ ఉత్తరాంధ్ర ప్రదేశంలో ఉన్న విద్యార్థులకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా తెలియాలంటే వైస్ ఛాన్సలర్ గారే స్వయంగా ఆ కాలేజీ గురించి, ఆ యూనివర్సిటీ గురించి, ఆ కోర్సుల గురించి, ఆ ప్లేస్మెంట్స్ గురించి, ఆ ఫీజుల గురించి చాలా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా, పేరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా అక్కడ క్లియర్ చేయడం జరుగుతుందండి. అన్ని యూనివర్సిటీల్లో, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఏ కోర్సులు అయితే ఉంటాయో అన్ని కోర్సులు దీంట్లో కూడా ఉన్నాయి. దీంతోపాటు అడిషనల్గా ఆయుర్వేదం డాక్టరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది, పిహెచ్డి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే అన్ని యూనివర్సిటీల్లో కూడా ఒక మేనేజ్మెంట్ కోటా సీట్ అని, ఒక డొనేషన్ సీట్ అని అట్లా ఉంటాయి. స్వామీజీ వారి ఆజ్ఞ ఏంటంటే దీంట్లో మేనేజ్మెంట్ కోటా సీట్ కుదరదు, డొనేషన్ కలెక్ట్ చేయడం కుదరదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. బాగా ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఫీజులో కూడా కన్సెషన్ అన్నారు. గవర్నమెంట్ కొంత ఫీజు కన్ఫర్మ్ చేస్తుంది. అంటే విద్యార్థులు, బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం వేదం ఒకటే నేర్చుకోవడంతో ఇంగ్లీష్ విద్య ఉండట్లేదని, ఈ వేదం చదువుకునే పిల్లలు తగ్గిపోతున్నారని ఇటు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వేదంతో పాటు ఇంగ్లీష్ విద్య కూడా నేర్పించాలని స్వామీజీ వారు నిర్ణయించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆ విద్యార్థులకి, అదేవిధంగా బ్రాహ్మణ ఆడపిల్లలకు కూడా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సాంప్రదాయ పాఠశాలలు, దాంట్లో కూడా అడ్మిషన్లు అవన్నీ కూడా రేపు మార్నింగ్ బ్రాహ్మణ పిల్లలకు కూడా సమావేశం ఉందని చెప్పేసి తెలియజేస్తాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.